నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లాలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 15 ఆగస్టు సందర్భంగా అనకాపల్లి ఎన్టీఆర్ క్రీడా మైదానంలో 79వ భారత స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గౌరవవందనాన్ని స్వీకరించారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా, శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, కార్పొరేటర్లు, చైర్మన్లు, జీవీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మిగతా పనులు పురోగతిలో ఉన్నవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పోలవరం నీటి పథకానికి చెందిన ఎడమ ప్రధాన కాలువ పనులు ఈ సీజన్ లో అనకాపల్లి జిల్లా జలవనరుల శాఖకు సంబంధించి ఎస్డీఎంఎఫ్ మరియు ఓఎంఎం కింద 228 పనులు 17.26. ఈరోజు ఈనాటి మన ముఖ్య అతిథి అనితర సాధ్యాన్ని సుసాధ్య వందన స్వీకార అనంతరం పరేడ్ విజయకృష్ణన్ మరియు ఎస్పీ తుహిన్ సిన్హా గారులతో వేదిక వద్దకు తరలి వచ్చిన అద్భుత దృశ్యాన్ని దాని యొక్క అధికారుల పట్ల మీ గౌరవాన్ని, జాతీయత భావాన్ని ప్రకటించండి. గ్యాలరీలో ఉన్నవాళ్ళు, అలాగే మీకోసం రెస్పెక్టెడ్ చైర్స్ ఇవ్వబడిన వాళ్ళు ఒకసారి మీ గౌరవాన్ని హోంమంత్రి వర్యులు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు పరిశీలన వాహనం ఈ పెరేడ్తో పాటు వస్తున్నప్పుడు మీ ముందుకు వచ్చినప్పుడు మీ అలాగే మీకు కేటాయించబడిన ఆసనాలు సీట్లలో ఉన్న వాళ్ళందరూ మీ హానర్ మీకు పరేడ్ కమాండర్ ప్రక్రియ కోసం మరియు ఎస్పీ తుహిన్ సిన్హా గారు వద్దకు ఆహ్వానిస్తున్నాము. శాఖ మంత్రి వర్యులు శ్రీమతి మంగళపూడి అనిత గారు వారి అమృత హస్తాలతో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చాలా జాతీయ భక్తిభావంతో జరిపిస్తున్నారు. అందరూ కూడా జెండా చేశారు. వారిని ఈ సభ సాధారణంగా గౌరవ వందనం స్వీకరించిన మన అనక వందనాన్ని సమర్పిస్తూ ఈ పరేడ్ ప్రారంభించి నిష్క్రమిస్తున్న అద్భుత దృశ్యం ప్రజాప్రతినిధులు, అధికార అనధికార ప్రముఖులు మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహనీయులు, దేశభక్తులు తమ విమోచన పోరాటాలు, నిస్వార్థ త్యాగాలతో స్వేచ్ఛా భారతాన్ని మనకు అందించారు. వారందరి త్యాగాలను స్మరించుకుంటూ ముందుగా వారందరికీ కూడా అంజలి కట్టిద్దాం. ఆ మహనీయుల ఆశయాల ద్వారాను
మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన, ప్రతి ఒక్కరిలో దేశభక్తి నింపేలా వాడవాడ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఈ రోజు మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. స్వాతంత్రోద్యమంలో జిల్లా నుండి గుల్లపల్లి నారాయణమూర్తి, సిస్టర్ లింగమ్మ, ఇమిడిపాటి నారాయణ శర్మ గారు మొదలైన ఎందరో ప్రముఖులు చురుగ్గా పాల్గొన్నారు. వరదవాడ రాష్ట్ర సంఖ్యలను విముక్తి చేయటకు బ్రిటిష్ వారిపై యుద్ధం చేసి అమరులైన ప్రజల్లో దేశభక్తిని, స్వతంత్ర కాంక్షను రగిలించిన అల్లూరి సీతారామరాజు నడియాడిన నేల ఇది. సంఘ సంస్కర్త గురుజారప్పారావు గారు జన్మించిన జిల్లా ఇది. బొజ్జలగొండ సాక్షిగా శాంతిని బోధించిన బౌద్ధం విరసిన ప్రాంతం ఇది. స్వర్ణాంధ్ర 2047 1 కోట్ల రూపాయల రాయితీతో 1000 కోట్ల యంత్ర పరికరాలు మరియు 1.49 కోట్ల రూపాయల రాయితీతో 19 కిసాన్ డ్రోన్లను సరఫరా చేయడమైనది. రైతులకు పెట్టుబడి సహాయం అందించడమే కాకుండా నాణ్యత పరీక్షించి సర్టిఫై చేసిన విత్తనాల సరఫరా నుండి సాయిల్ హెల్త్ కార్డు ప్రకారం సమతుల్య ఎరువుల వినియోగం, చీడపీడల నివారణకు సకాలంలో సస్యరక్షణ సూచనలు అందించి పంటను పండించి పంట కొనుగోలు వరకు అండగా నిలుస్తుంది మన రైతు ప్రభుత్వం. ఉద్యానవన విద్యుత్ వైద్య శాఖకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లా ఉద్యానవన శాఖ అభివృద్ధి కొరకు 13.44 కోట్ల రూపాయల ప్రణాళికతో ఉద్యానవన సమగ్ర అభివృద్ధి మిషన్, రాష్ట్రీయ కృషి విద్యా యోజన, ఆయిల్ పార్క్, జాతీయ వెదురు మిషన్ వివిధ పథకాలు అమలు పరుస్తున్నాము. 2024-25 సంవత్సరంలో 1700 హెక్టార్ల లక్ష్యం కాగా 1392 హెక్టార్ల వ్యవసాయ మరియు ఉద్యాన పంటలకు సూక్ష్మ సేద్యం అమలు చేయబడింది. 1526 మంది రైతులకు సూక్ష్మ సేద్యం నిమిత్తం 5.17 కోట్ల రూపాయల ప్రభుత్వ రాయితీతో డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పరికరాలు అమర్చడం జరిగింది. ఆయిల్ పామ్ మరియు కొబ్బరి తోట